క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామంలో మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం నల్గొండ పక్షంగా, మా కుటుంబ పక్షంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఐ వన్స్ అగైన్ గ్రీట్ యు ఆల్ హ్యాపీ మదర్స్ డే. మీకు మీ తల్లులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, తల్లులు కాబోతున్నటువంటి వారికి, ఫ్యూచర్ మదర్స్ కి కూడా అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు నిజంగా తమ తల్లిదండ్రులకు నేటి దిన మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారండి? Could you please raise your hand? I want to see how many of you wish your mother. ఈ రోజున మీ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ తల్లులకు మీరు శుభాకాంక్షలు తెలియజేశారు? యవనస్తులు చెప్పడం లేదు, యవనస్తులు తెలియజేశారా? చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో చూసే వారి మదర్స్ ఫొటోస్ పెట్టుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. పిల్లలైతే చక్కగా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి తల్లులకు ఇస్తా ఉన్నారు. నిన్న రాత్రి నుంచే మా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ ఏదో పెద్ద ప్రయాసపడతా ఉన్నారు. రాత్రి 10 గంటలకు క్వైట్ ప్రాక్టీస్ అయిపోయి నేను ఇంటికి వెళ్తుంటే, డాడీ కొంచెం గమ్ము తీసుకురావా అని ఫోన్ చేశారు నాకు. స్టేషనరీ నుంచి గమ్ తీసుకురా డాడీ అని చిన్న బిడ్డ ఫోన్ చేసింది. ఎందుకు నాన్న అంటే, చెవులోకి వచ్చి సీక్రెట్గా రేపు మదర్స్ డే కదా, మమ్మీకి ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తున్నా అని చెప్పింది. ఎవరు చెప్పారండి వాళ్ళకి? ప్రియమైన దేని వాళ్ళారా? దే నో హౌ టు ట్రీట్ హర్ మదర్, దే నో హౌ టు రెస్పెక్ట్ దేర్ మదర్. ఈ రోజున ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి తరుణంలో, నా తల్లులు లాంటి తల్లులకు, తల్లులుగా ఉంటున్నటువంటి వారందరికీ మరొక పర్యాయము మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తల్లులందరినీ దేవుడు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగాలు, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు, అలాగే సంకీర్తనలు 15 1 నుండి 5 వచనాలు. ఈ 3 వాక్య భాగాల్లో నుండి నేటి దినము వాక్యమును మనము ధ్యానము చేయనై ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున మన ధ్యానాంశము గాడ్లీ మదర్. ఏంటండి? ఈ రోజున మన ధ్యానాంశము గాడ్లీ మదర్, లేకపోతే గాడ్లీ మదర్స్. దైవికమైన తల్లి లేకపోతే దైవికమైనటువంటి తల్లులు అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ, వారి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఏమైనా క్రొత్తగా ఆకాశం నుండి దిగి వస్తారా? ఆకాశం నుండి వీరేమీ దిగి రాలేదు. ఈ లోకములో అందరూ కూడా తల్లి గర్భములో నుండే ఉద్భవించిన వారు. ఈ లోకములో అందరూ కూడా తల్లి గర్భములో నుండే రావాల్సి ఉంటున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి గర్భములో నుండే వచ్చినటువంటి వారు. కాబట్టి దానిని మనము జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఒక మాట చెప్తూ నేను మిమ్మలను వాక్య ధ్యానంలోనికి ముందుకు నడిపిస్తాను. ఇది మదర్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయాన్ని కొద్ది నిమిషంలో మనము కొందరి ద్వారా వినబోతూ ఉంటాం. 1907వ సంవత్సరంలో ఇది ప్రారంభించబడింది. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క కృపను బట్టి అనేక చోట్ల జరిగింపబడుతూ ఉంది. కొంతమంది పాటిస్తూ వస్తున్నారు, కొంతమంది దీనిని పాటించకపోవచ్చు, కొంతమంది పాటిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఒక కవి అంటాడండి, ఒక పోయెట్ ఈ విధంగా అంటాడు, ఒక కవి అంటాడు, దేవుడు లేడు అనేటటువంటి మానవులు ఉన్నారు, దేవుడు లేడు అనేటటువంటి మానవులు ఉన్నారు, కానీ తల్లి లేదు అనేటటువంటి మానవుడు ఎవరు కూడా లేరు అని అంటారు. ఏమన్నాడంటే పోయేటు, దేవుడు లేడు అనేవారు అనేకులు ఉన్నారు. వారిని ఏమంటారంటే, దేవుడు లేడన్న వాళ్ళని ఎథిస్ట్ అంటారు, నాస్తికులు అంటారు. కానీ ఆ నాస్తికుడు కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే తల్లి లేరు అనేటటువంటి వారు ఎవరు కూడా లేరు. చూడండి, సాక్షాత్తు దేవుడే తల్లి గర్భాన్ని ఎంచుకున్నాడు కదండి.
దేవుడే తల్లి గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆయన తల్లి గర్భమును ఎలా మార్చుకున్నాడండి? ఒక టాబర్నికల్ గా మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు? ఆయన తల్లి గర్భమును ఒక టాబర్నికల్ గా మార్చుకున్నాడు. The womb of Mary became the tabernacle of God. The womb of Mary became the tabernacle of God అని అంటాం. కాబట్టి ఆ గర్భాన్ని దేవుడు దేవాలయంగా మార్చుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గర్భము అంటే దేవాలయము. చాలా మందికి ఇది అర్థం కాక రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కొంతమంది అనుకోవచ్చును, పిల్లలు లేరు కదా అండి అని కొంతమందిని కించపరిచినట్టుగా తేలిగ్గా చూస్తూ ఉంటారు సమాజంలో. అది క్రైస్తవ లక్షణం కాదు. క్రీస్తు యేసులో స్త్రీ పురుషుడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు. అలాగే సంతానం ఉన్నవాళ్ళు సంతానం లేని వాళ్ళు అనేటటువంటి భేదము కూడా లేదు. ఎందుకంటే దేవుడు స్త్రీ జీవితాన్ని ఆశీర్వదించాడు. దేవుడు స్త్రీ జీవితాన్ని ఆశీర్వదించాడు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఏమంటాడు అనంటే, మహాశ్రమల కాలం రాబోతుందండి. ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం కదా, ఆఖరి వారం కూడా కాస్త ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానం చేశాం. మహాశ్రమల కాలం రాబోతుంది. ఆ రోజుల్లో ప్రజలు అనుకుంటారట, మహాశ్రమల కాలంలో ప్రజలు ఏమనుకుంటారట తెలుసా? కనని గర్భము ధన్యము అనుకుంటారంట అండి. ఏమంటారండి? మహాశ్రమల కాలంలో కనని గర్భము ధన్యము అని దినము రాబోతుంది అంటాడు. కనని గర్భం అంటే ఏంటండి? కనని గర్భం అంటే వారు పిల్లల్ని కనలేదు కాబట్టి వారు పిల్లలు శ్రమల కాలంలో శ్రమ పడరు, వారికి ఇబ్బందులు రావు, వారి తరాలు వారి జనరేషన్స్ దిగులు పడవు కాబట్టి వారికి ఏమి వేదన లేకుండా ఉంటారు అనేటటువంటి దాని యొక్క అర్థం అన్నమాట. చూడండి, మనము మత్తయి సువార్తలోనే ఆ మాటల్ని మనం చూస్తాము. కాబట్టి మహాశ్రమల నుండి నన్ను తప్పించాడని సంతోషించవచ్చును ఒక రకంగా. ఇంకొక మాట ఏంటంటే, మనము విశ్వాసం ద్వారాగా పిల్లలను కన్నాము అనంటే అది నిత్యమైనటువంటి ఆశీర్వాదం. విశ్వాసము ద్వారా మనం బిడ్డల్ని కన్నామంటే అది నిత్యమైనటువంటి ఆశీర్వాదం. లోకానుసారంగా 100 మంది పిల్లలను కని సరి అయినటువంటి భూస్థాపన లేకుండా, సరి అయినటువంటి జీవితం లేకుండా, సరి అయినటువంటి పేరు లేకుండా దాని వలన కలిగేటటువంటి ప్రయోజనము ఏమీ కూడా లేదు. మనందరికీ తెలుసు ప్రియ దేవుని వారలారా, ఈ మధ్య కాలంలో అంటే ఒక 1-2 years బ్యాక్ ఈ మధ్య కాలంలో ఒక ఆయన గురించి మనం చూస్తాము. ఆర్టికల్ చదువుతూ ఉంటాం, సేవకులుగా చాలా ఆర్టికల్ చదువుతాము. అది వాట్సాప్లో వచ్చినా ఇంటర్నెట్లో వచ్చినా ఎక్కడైనా ఆర్టికల్ కనబడితే అది చదివేటటువంటి అలవాటు మాకు. ఒక ఆర్టికల్ మేము చదివాము. మీ అందరికీ తెలుసు, షూటింగ్ సైట్ షెట్టింగ్స్ తెలుసు కదండి. రేమండ్ షోరూమ్కి వెళ్తారు, బట్టలకు వెళ్తారు. అక్కడ గ్వాలియర్ అనే ఒక మంచి కంపెనీ, చాలా పాతది అది, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. గ్వాలియర్ అనేటటువంటి ఆ సూట్స్ మీకు తెలుసు. గ్వాలియర్, ఆ గ్వాలియర్ ఏం చేస్తారంటే సూట్స్ తయారు చేసేటటువంటి కంపెనీ, లేకపోతే క్లాత్స్ ని తయారు చేసేటటువంటి కంపెనీ. ఆయన సాక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన ఏం చేశాడట, ఆస్తి అంతా కూడా పిల్లలకు పంచిపెట్టాడట, పిల్లలకు రాసేసాడట. ఆ రోజున ఏం జరిగిందో తెలుసా? నెక్స్ట్ కొన్ని రోజులకు ఆయన ప్లాట్ఫామ్ మీద ఉన్నాడంటండి. ఇది నిజంగా జరిగింది, మీరు చదవచ్చు. ఏంటండి, ఆయన పిల్లలకు ఆస్తి రాసిన కొద్ది దినాలకు ఏమైంది తెలుసా? ఆయన ప్లాట్ఫామ్ మీద ఉన్నాడంట. అందుకని అంటున్నారు, దానికంటే పిల్లలు లేకపోవడమే ధన్యము. చూడండి, రీసెంట్ గా ఇది కూడా ఒక 2 years బ్యాకే ఒక 96 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తన ఇల్లును అమ్మేసింది, తన ఆస్తి అంతటిని అమ్మేసింది. కారణం ఏంటంటే, నాకు ఇక్కడ ఉండడం కంటే హోమ్ ఫర్ ద ఏజ్ లో ఉండడమే క్షేమమని ఆమె తలంచిందట, ఆమె భావించింది. సో ఇలాంటి విషయాలు చాలా మనము మన కళ్ళ ఎదుట చూస్తూనే ఉంటాము.
మన తెలంగాణ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒక తల్లికి 4 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు కోడలేమో అమెరికా దేశంలో ఉన్నారు. మరొక వారేమో తెలంగాణలో ఒక పల్లెటూరు ప్రాంతంలో వారు ఉంటూ ఉన్నారు. మరి ఆ తల్లి ఏం చేసిందంట, ఆ తల్లి తన 4 కుమారులకు, అంటే కుమారులు కుమార్తెలు అందరికీ కూడా ఆమె ఆస్తిని 20 ఎకరాల ఆస్తిని ఏం చేసిందంటే అందరికీ ఆస్తి పంపకాలు చేసింది, ఇల్లుని పనిచేసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంట, ఆమె ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు కింద ఆమె స్థావరం అండి. ఇప్పుడు ఏంటండి, ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు కింద ఆమె జీవితము. పిల్లలు అంటారంట, ఎందుకు నువ్వు చెట్టు కింద ఉన్నావు, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోమన్నారట. ఇక అది కాస్త వైరల్ అయ్యి టీవీ వాళ్ళు వచ్చి న్యూస్ లో చూసి, మీరు చూసే ఉంటారు, న్యూస్ లో చిన్నపాటి ఇంటర్వ్యూ కూడా జరిగింది. సో ఇక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే, పిల్లలు శరీరానుసారంగా లేకపోయినా ఆత్మానుసారమైనటువంటి పిల్లల్ని కనడానికి తీర్మానం చేసుకోవాలి, దానికోసం కృషి చేయాలి. అది నిజమైనటువంటి జీవితము, అది నిజమైన తల్లి యొక్క మాతృత్వము. పౌలు ఒక దగ్గర అంటాడు, మీకు తెలుసు, ప్రసవ వేదన పడుతున్నాడు అంటాడు. ఏంటండి, ఒక పురుషుడు పౌలు అంటున్నాడు ప్రసవ వేదన పడుతున్నాను అని అంటే, ఆయన స్త్రీలాగా ప్రసవ వేదన పడ్డాడు అంటే విశ్వాసుల్ని కనడానికి ఒక్క నిమిషంలో ఒక్క జనాంగమును కనగలమా అని వాక్యం ప్రశ్నిస్తుంది. ఇది ఒక్క విషయంలో, లేకపోతే ఇది ఒక్క నిమిషంలో జరిగేటటువంటి పని కాదు. కాబట్టి ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనం ప్రభు సన్నిధిలో ఉన్న విశ్వాసులముగా మనము ఎవ్వరిని కూడా పిల్లలు ఒకవేళ లేరు అని వారిని తేలిగ్గా చూడవద్దు. అది మంచి లక్షణం కూడా కాదు. అసలు ఆ ఆలోచన రాకూడదు. మనం ఉన్నాము అని అంటే మన తల్లి మనకుంది, దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఏంటండి, ఈ రోజు నేనున్నాను, మనం ఉన్నాము అంటే అర్థం ఏంటి, మన తల్లి ఉంది అని, ఆమెను బట్టి మనం ఈ లోకంలోకి వచ్చామని మనం సంతోషించాలి. మంచిది. క్రీస్తునందు ప్రియదేని వాళ్ళారా, వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాము. ప్రాముఖ్యంగా ఒక తల్లిగా, గాడ్లీ మదర్ గా, ఒక విశ్వాస తల్లి ఎలాగో ఉండాలో క్లుప్తంగా ఒక 3 మాటల్ని నేను జ్ఞాపకం చేసి దేవుని వాక్యాన్ని ముగించేస్తాను. గాడ్లీ మదర్, ఒక విశ్వాసి తల్లి, ఒక విశ్వాస తల్లి ఎలాగో ఉండాలో 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే మనం చదివిన లేఖన భాగంలో ఎల్కానా కుటుంబం మనకు కనబడుతుందండి. ఎల్కానా ఫ్యామిలీ మనకు కనబడుతుంది. ఎల్కానా అనేటటువంటి మాటకు అర్థము దేవుని చేత కొనబడిన వాడు. ఏంటండి, ఎల్కానా అన్న మాటకు అర్థము దేవుని చేత కొనబడిన వాడు. ఎల్ ప్లస్ కానా, ఎల్ అనే మాటకు దేవుడు సర్వశక్తిమంతుడు అనే అర్థము. కానా అనే మాటకు కొనబడినటువంటి వాడు, లేకపోతే సంపాదింపబడినటువంటి వాడు. గాడ్ హ్యాస్ పర్చేస్డ్, ఒక మాటలో చెప్పాలి అనంటే. అలాగే హన్నా జీవితం గురించి మనము ధ్యానము చేయనట్టు ఉన్నాము. హన్నా ఎల్కానాకు మొదటి భార్య, ఎల్కానాకు 2వ భార్య ఉంది. ఆమె పేరు పెనిన్నా. ఒక ఆమె పేరు హన్నా, 2వ ఆమె పేరు పెనిన్నా. పెనిన్నా అనే మాటకు అర్థము గిఫ్ట్, ప్రీషియస్ స్టోన్, బహుమానము, లేకపోతే విలువైనటువంటి రాయి, పర్ల్, ముత్యము అన్నటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నది పెనిన్నా అంటే అర్థము. అయితే హన్నా అనేటటువంటి మాటకు అర్థము గ్రేస్, కృపమ్మ అర్థము, ఫేవర్, దయనొందదగినటువంటిది అనే అర్థము. ఈ రోజున మనం ధ్యానం చేసేటటువంటి అంశము హన్నాను గురించి. హన్నా దేవుని దయను ఎలాగున సంపాదించింది, దేవుని దయను పొందిన ఒక స్త్రీ ఎలాగున ఉంటుంది, దేవుని దయను పొందిన ఒక స్త్రీ ఎలాగున బ్రతుకుతూ ఉంది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో మరియా అంటారు కదండి, యేసు ప్రభువుని కన్నటువంటి తల్లి మరియా ఏమంటుంది, నేను నా ప్రభు దాసురాలను, నీ కటాక్షము నాకు సిద్ధించింది, ఇదిగో నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక అని మరియమ్మ
మాట్లాడినటువంటి మాటను మనమందరం కూడా చూస్తాం. హన్నా అనే మాటకు గ్రేస్ అనేటటువంటి అర్థాన్ని చూసాము. అయితే ఇక్కడ ఎల్కానా జీవితం ఎలాంటిదో మనం చూస్తూ ముందుకు వెళ్దాం. దేవుని చేత కొనబడినటువంటి వాడు. ఎల్కానా యొక్క జీవితము ఎలాంటిదో మనం చూద్దాం. చూడండి, ఎల్కానా లేవి వంశానికి చెందినటువంటి వాడు. ఎల్కానా లేవి వంశానికి చెందినటువంటి వాడు. అయితే ఆనాటి సాంప్రదాయంలో ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే ఆనాటి కాలంలో వారికి సంతోషం అండి. ఏంటండి, సమూయేలు కాలంలో, ఇశ్రాయేలు కాలంలో, యూదుల కాలంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత సంతోషం అన్నమాట. అలాగే సమాజం కూడా ఎంతమంది పిల్లలు వారికి ఉంటే అంతగా వారిని హెచ్చించేటటువంటి వారు, అంతగా వారిని గౌరవించేటటువంటి వారు. ఆ రోజున డబ్బులు పెద్ద లెక్క చేయరండి. నీకు డబ్బు ఉందా, నీ దగ్గర 20 లక్షలు ఉన్నాయా, 10 లక్షలు, అది కాదు, ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు. ఆ రోజుల్లో అది సాంప్రదాయం. ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, నాకు 16 మంది పిల్లలు ఉన్నారు, నాకు 12 మంది పిల్లలు ఉన్నారు అంటే అంత గొప్ప విషయం అండి. ఆ రోజున అంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప విషయం. ఇప్పుడు అన్నకి బాధ ఎందుకు అవుతుంది? ఒక్కొక్కరికి 16 డజన్ మంది ఉన్నారే, నాకు లేదు. ఆ రోజు సమాజంలో గుర్తింపు ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంత ఆశీర్వాదం కదండి. పూర్వకాలంలో చాలా మందికి 14 మంది, 12 మంది. మా నాన్నమ్మ 14 మంది అన్నారు. అన్ని ఈజీ డెలివరీలే చెప్తా ఉంటుంది. మా చిన్న ఉన్నప్పుడు 60 నెంబరు నా చిన్న మనవరాలు 60. ఎంతమందిని అన్నారంటే ఆ రోజుల్లో నెంబర్ చాలా పెద్ద పెద్ద నెంబర్. నల్గొండలో కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఎంతమంది పిల్లలుంటే అంత గొప్ప విషయం. సరే, మంచిది ప్రియ దేవుని వాళ్ళారా. విశ్వాస తల్లి ఎలాగున ఉండాలి, గాడ్లీ మదర్ ఎలాగున ఉండాలి, ఆ మాట చెప్పడం కొరకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నిజ జీవితంలో, నా జీవితంలో కాదండి, బయట జరిగినటువంటిది ఒకటి నేను మీకు చెప్తూ వాక్యంలో ముందుకి మీకు తీసుకొని వెళ్తాను. మధ్యప్రదేశ్ మనందరికీ తెలుసు. మధ్యప్రదేశ్ లో ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో ఒక గిరిజన స్త్రీ ఉందండి. అక్కడ ఆ స్త్రీ ఏం చేసింది అనంటే, చూడండి, ఆ స్త్రీ ఏం చేసిందంటే, అక్కడ సంజయ్ ఫారెస్ట్ అని ఒక ఊరు ఉంటుంది. గూగుల్లో కొడితే మీకు దొరుకుతుందండి. సంజయ్ ఫారెస్ట్ అని ఒక పెద్ద చిరుత పులిలు ఉండేటటువంటి ఫారెస్ట్ ఉంటుందండి. ఆ ఫారెస్ట్ కి వెనకాల ఈ తల్లి ఈమె పేరు కిరణ్ అండి. ఈమె ఏం చేసిందంటే ఒక గుడిసెని వేసుకొని తన 3 పిల్లలతో జీవనము సాగించుకుంటూ ఉంది. ఒక రోజున చలిమంట వేసుకుంటూ ఉండగా 3 పిల్లలలో ఒక పిల్లవాడిని చిరుత పులి ఎత్తుకుని వెళ్ళిపోయిందండి. ఏంటంటే ఒక చిరుత పులి వచ్చి ఏం చేసింది, ఆ కుమారుని ఎత్తుకుని పోయింది. ఆ తల్లి ఏం చేసింది తెలుసా, 2 కుమారుని గుడిసె లోపల పెట్టి కాలం వేసుకుని ఆమె అక్కడే కుప్ప కూలిపోయి కింద పడిపోయిందండి. లేదండి, ఆమె ఏం చేసింది, నడుము బిగించి కర్ర పట్టుకొని ఆమె ఏం చేసింది తెలుసా, కిలోమీటరు ఆ కిరణ్ అనేటటువంటి ఆమె ఏం చేసింది తెలుసా, కర్రను పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయి చిరుతతో ఆమె ఏం చేసిందంటే పోరాటము చేయడం మొదలు పెట్టిందండి. ఆ కుమారుడికి గాయాలై రక్తం వచ్చింది. ఆ చిరుత ఈమెను కూడా గాయాలు పాలు చేసింది. ఈమె కూడా చాలా గాయాలయ్యాయి. ఈమె పోరాటం చేస్తా ఉంది. ఊర్లో వాళ్ళందరూ కూడా గుంపులుగా వచ్చారు. ఆ చిరుత ఏం చేసింది తెలుసా, ఆ పిల్లవాడిని తల్లిని వదిలేసి అది పారిపోయింది ఇంతమందిని చూసి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, కాబట్టి ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తల్లి బిడ్డల కోసమై ఎంత పోరాటం చేస్తుంది. ఆమె 2 ఉన్నారు కదా అనుకుందండి. ఆమె అనుకుందా? 2 ఏం చేసింది, మళ్ళా ఏ చిరుత వచ్చి పట్టుకుపోతుందని లోపల పెట్టి తాళం పెట్టి 2 ఉన్నారు కదా అని తప్పిపోయిన వాడిని వదిలిపెట్టలేదు. వాడి కొరకు ఏం చేసిందంటే ఆమె కర్ర పట్టుకొని వెళ్ళిపోయింది. అలాగున ఈ రోజున మనమందరము కూడా తప్పిపోయినటువంటి వారంగా ఉంటూ ఉండగా 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కొరకు యేసు ప్రభు వారి యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది
తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. అలాంటి తల్లులు ఎందరో ఈ లోకంలో ఉంటూ ఉన్నాం. ఎక్కడ మాతృత్వం గౌరవించబడుతుందో, ఎక్కడ మాతృత్వం హెచ్చింపబడుతుందో, ఎక్కడ మాతృత్వం దీవించబడుతుందో ఆ దేశానికి దీవెన, ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, ఆ సమాజానికి దీవెన అన్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ప్రభువే ఈ లోకానికి రావడానికి అందరు చూస్తుండగా, యేసుప్రభు ఏమైనా మధ్యాకాశంలో కిందికి దిగొచ్చాడంటే అందరు చూస్తుండగా? చెప్పండి, యేసుప్రభు ఎలా వచ్చాడు ఈ లోకంలోనికి? అందరూ చూస్తుండగా మధ్యాకాశంలో నుంచి ఆయన దిగి ఈ లోకానికి వచ్చాడా? మనిషిగా ఆ విధంగా ఆయన వచ్చాడా? అలా రాలేదు. కానీ ఆయన ఎలా వచ్చాడంటే తల్లి గర్భమును ఎన్నుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తల్లి గర్భమును ఎన్నుకున్నాడు. అది స్త్రీ యొక్క గౌరవము, ఆ స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అనే సంగతి మర్చిపోకూడదని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అలాంటి గర్భమును నేను మూసెదనా అంటున్నాడు దేవుడు. ఏంటండి? అలాంటి గర్భమును నేను మూసెదనా. చెవులు ఇచ్చినవాడు వినకుండునా, కళ్ళు ఇచ్చినవాడు కానుకుండునా, నోటినిచ్చినవాడు నోటిని మూయినా అని వాక్యం సెలవిస్తుంది. అలాగునే గర్భమునిచ్చినటువంటి దేవుడు ఆ గర్భమును మూయినా అనంటే ఆయన మూసేటటువంటి దేవుడు కాదు. కానీ కొన్నిసార్లు మనము తల్లిగా చేయవలసినటువంటి పని ఇక్కడ హన్నా చేయడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. హన్నా చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎల్కానా తన 2 భార్యలను తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? షిలోహు దేవాలయానికి వెళ్ళాడు. షిలోహు అనగా అర్థము మందిరము, దేవుని మందిరము ఉన్నటువంటి స్థలము. ఎఫ్రాయిము మన్యములో ఉన్నటువంటి షిలోహులోనికి ఆయన ఏం చేశాడండి? ఎల్కానా తన 2 భార్యలను తీసుకుని సంవత్సరానికి 3 సార్లు షిలోహు దేవాలయానికి వెళ్ళేటటువంటి వాడు. Per year 3 times he went to Ceylon, లేదా షిలోహ్ దేవాలయానికి ఆయన 3 పర్యాయములు వెళ్ళినటువంటి వాడు. 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు ఆయన షిలోహు దేవాలయానికి వెళ్తూ ఉన్నాడు. ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా తన జీవితంలో 3 సార్లు వెళ్ళాలి కాబట్టి ఆయన కూడా వెళ్ళాడు. ఆనవాయితీ ప్రకారంగా తాను వెళ్ళి ఇదిగో బలి అర్పణ కోసమై తన వంతు కొరకు తాను వేచి ఉన్నాడు. అయితే హన్నా దేవుని మందిరములో ప్రార్థన చేస్తూ వచ్చింది. కానీ ఎల్కానా యొక్క రెండవ భార్య హన్నాను ఏం చేసిందండి? తిరస్కరిస్తుంది, హేళన చేస్తూ ఉంది. వైరియకు ఆమె హన్నాను ఏం చేస్తుందండి? ఎగతాళి చేయడము మనం చూస్తున్నాం. ఎటువంటి ఎగతాళండి? నా పిల్లలున్నారు, నీకు లేరు. మా ఆయన నన్నే బాగా చూసుకుంటున్నాడు, నిన్ను బాగా చూసుకోవడం లేదు. ఇటువంటి ఎగతాళిలు ఎన్నో. తాను బిడ్డలు లేక ఏడుస్తూ దుఃఖిస్తూ రావడం. ఇన్ఫర్టిలిటీ. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆమె దేవుని మందిరావరణంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించిందండి. అవమానములలో దేవుని మందిర శ్రేష్టత, అవమానములో దేవుని మందిరావరణంలోకి వెళ్ళి తల్లి ప్రార్థించిందండి. హన్నా ఒక గాడ్లీ ఉమెన్ గా ఆమె ఏం చేస్తూ వచ్చిందనంటే ఇదిగో ఆమె సామాజిక పరిస్థితుల కొరకై, తన కుటుంబ పరిస్థితుల కొరకై ప్రార్థన చేస్తూ వచ్చింది. ఒక బాధాకరమైన విషయం నేను చెప్తాను. హన్నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ రోజు రాజు లేడు వారికి. ఏంటండి? రాజ్యాన్ని పరిపాలించే రాజు లేడు, సరి అయిన యాజకులు లేడు. యాజకుల కుమారులు ఏం చేస్తున్నారు? సంఘములో దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్కన ఈమెకు కుమారుడు లేడు, రాజు లేడు, సామాజిక పరిస్థితి బాగలేదు, సంఘ పరిస్థితి బాగలేదు, ఈమెకు కుమారుడు లేడు. ఈమెకు ఇంటి నిండా ఆ వైరితో ఏం జరుగుతుంది? ఆమెకు అవహేళన మాటలు వినబడుతూ ఉన్నాయి. ఇదిగో ఆమె సామాజిక పరిస్థితుల కొరకు, అంటే రాజు కొరకు ప్రార్థించినట్లుగా, మరియు ఆమె సంఘము కొరకు ప్రార్థించినట్లుగా, ఆమె కుటుంబ పరిస్థితుల కొరకై ప్రార్థనలో ఏం చేస్తూ వచ్చిందండి? పోరాటం చేస్తూ వచ్చింది. కాబట్టి గాడ్లీ మదర్ ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఆమె ఒక మంచి ఫైటర్ గా, పోరాటము చేసేటటువంటి స్త్రీగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హన్నా పోరాటంలో
దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉంటే యాజకుడికి అర్థం కావట్లేదండి. ఏంటంటే ఆమె ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంది, పెదవులు కదులుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఏలికి ఆమె మాటలు లేక ఆమె ప్రార్థన అర్థం కావడం లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇంకా ఎంతసేపు మత్తురాలుగా ఉంటావు? చాలా మంది ప్రార్థన చేయండి, చాలాసేపు ప్రార్థన చేస్తారు. బయటికి పోయినాక అడుగుతారు, అయ్యా వాక్యం కొరకు ప్రార్థన చేయండి, ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? దాని కొరకు చేయమంటే ఏం చేస్తున్నావు నువ్వు? బయటికి పోయి అడుగుతారు. చాలాసార్లు విన్నాను నేను, ఇంతసేపు చేస్తున్నావు ఏంటి ప్రార్థన? చూడండి, ఇక్కడ యాజకుడు అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా యాజకుడు? అమ్మా, ఎంతసేపు అమ్మా నువ్వు మధురాలు అయి ఉన్నావు? ఏంటి ఎంతసేపు చేస్తున్నావు? అక్కడ 14వ వచనం చూడండి, మొదట అదే 14వ వచనంలో చూడండి. ఎంతవరకు నీవు మధురాలు అయి ఉండువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదానమై ఉన్నాను. ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనిచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున నీ హృదయము దేవుని మందిరంలో కృమ్మరింపబడాలి. మన హృదయాలు దేవుని మందిరంలో కృమ్మరింపబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ హృదయం అయితే దేవుని మందిరంలో కృమ్మరింపబడుతుందో ఆ హృదయ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. గట్టిగా దేవుని నామమునకు మహిమ తెలియజేద్దామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ టైం చెప్తున్నానండి 6 సంవత్సరాల్లో నేను హల్లెలూయా. బ్యాప్టిస్ట్ వాళ్ళు హల్లెలూయా చెప్పరండి, కానీ ట్రెండ్ మారిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ఏ హృదయం అయితే దేవుని మందిరంలో కృమ్మరింపబడుతుందో ఆ హృదయ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హృదయం కృమ్మరింపబడాలి దేవుని మందిరంలో. మన హృదయాలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో కృమ్మరింపబడాలి. ఇది ఆత్మీయ పోరాటం. హన్న ఆత్మీయ పోరాటం చేస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఆమె పెదవులు కదులుతూ ఉన్నాయి. ఆమె స్వరము ఎవరికి వినబడడం లేదు. స్వరము వినేటటువంటి వాడు దేవుడు. ఆయనకు మాత్రమే ఆ యొక్క స్వరము వినబడింది. మనము పోరాడున్నది ఎవరితో అంటే మనం పోరాడుతుంది. పౌలు అంటాడు, చెప్దామా, మనం పోరాడున్నది ఈ లోక సంబంధమైన అధికారులతో కాదు, కానీ వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహముతో మనమందరం పోరాడుతూ ఉన్నాం. ఈ రోజున హన్నాకు వలె నీ హృదయము కృమ్మరింపబడడానికి నీవు ఇష్టపడుతున్నావా? నీవు ఫలించేటటువంటి తల్లిగా ఉంటావా? నీ బిడ్డలు ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటారు. నీ బిడ్డలు ప్రయోజనకరమైనటువంటి వారిగా ఉంటారని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. ఎంతో మందికి ఈ అనుభవం లేదు కాబట్టి వారి జీవితము ఇంకా వారి పిల్లలు ప్రయోజనకరమైనటువంటి వారిగా ఉండలేకపోతున్నారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని, మొదటిగా 3 పాయింట్లలో మొదటిగా మనము చూస్తూ ముందుకు వెళ్తున్నాం. మొదటిగా, గాడ్లీ ఉమెన్ ఎప్పుడు కూడా, విశ్వాస తల్లి ఎప్పుడు కూడా పోరాటం చేసేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనము తల్లులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎల్లప్పుడూ ఆత్మీయ పోరాటం చేసేటటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ నీకు గర్భఫలం లేదా, డాక్టర్ దగ్గరికి నీవు వెళ్తున్నావు, మంచిదే, కానీ ఆత్మీయ పోరాటాన్ని మర్చిపోవద్దు. డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళొద్దు అనడం లేదు, కానీ నీవు ఆత్మీయ పోరాటాన్ని మర్చిపోకూడదు. నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, నీ అర్పణలు అర్పిస్తూ దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవుడు అన్నాడు కదా, ఒకనొక సందర్భంలో దేవుడు ఏమన్నాడండి, ఇదిగో అమ్మలారా నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు దేవుడు. అనలేదండి, అన్నాడు కదా, నా కోసం కాదు, మీ కొరకు, మీ పిల్లల కోసం ఏడవండి. ఇది సంఘములో స్త్రీ చేయవలసినటువంటి పని అని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్న దేవుని మందిరంలో తన హృదయమును కుమ్మరించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా, మరి వేడుకున్నట్లుగా, విజ్ఞాపన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి తల్లి యొక్క లక్షణము
ప్రార్థించే తల్లిగా ఉన్నట్లయితే వారి యొక్క పిల్లలు దీవింపబడతారు, వారి యొక్క కుటుంబాలు దీవించబడతాయి, వారి యొక్క గర్భఫలము దీవించబడుతుందని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. A godly woman, a prayerful woman, ఒక విశ్వాస తల్లి ఎల్లప్పుడూ ఏం చేస్తుందండి? తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు సంతానాన్ని ఇస్తాడు. సంతానం మాత్రమే కాదు కానీ పిల్లలు దీవింపబడతారు, కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, గర్భఫలము దీవించబడుతుందని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక రెండో విషయంలోకి మనము ముందుకు వెళ్దాం. రెండవదిగా గాడ్లీ మదర్ యొక్క రెండవ లక్షణం ఏంటంటే, గాడ్లీ మదర్ యొక్క రెండవ లక్షణం ఏంటంటే గురి కలిగి విశ్వాసముతో తాను చేసే ప్రార్థన. గురి కలిగి విశ్వాసంతో తాను చేసే ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేస్తున్నానో అందుకే ఆమె గురి కలిగి ప్రార్థన చేస్తుందండి. ఆమె ఎందుకు ప్రార్థన చేస్తుందో నాకు తెలుసు, ఆమె కూడా తెలుసు. ఎందుకు ప్రార్థన చేస్తుందంటే ఆమె ఒక గురి కలిగి ప్రార్థన చేస్తుంది, సంతానం కొరకు కదండి. మనము గాలి కొరకై ప్రయాసపడిన వారిగా ఉండకూడదండి. చెప్పండి, గాలి కొరకు ప్రయాసపడతాం మనం? నీళ్ళ కొరకు ప్రయాసపడ్డా అది ఉపయోగం, గాలి కొరకు ప్రయాసపడితే అది నిరుపయోగము. గాలిని పట్టుకోవాలంటే చాలా కష్టం. ప్రియ దేవుని వాళ్ళారా, చూడండి, గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు పౌలు గారు. గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా గురి కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి ప్రకారంగానే మనము నడిచేటటువంటి వారుగా ఉండాలి. మనము ప్రార్థించినదెల్లా కూడా పొందాము అని నమ్మినట్లయితే అది ప్రభు చేత మనకు ఇవ్వబడుతూ ఉంది. ఈ రోజున చాలా మంది ఇదిగో ప్రభువు చేస్తాడో లేదో అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. అది అవిశ్వాస ప్రార్థన. ఏంటండి, అందరున్నారు, అందరు చూస్తున్నారు కాబట్టి నేను ప్రార్థన చేయాలి, అది కాదు. దేవుడు నా మనగా ఆలకిస్తాడనేటటువంటి విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రభు చేస్తాడా చేయడా అని ఎప్పుడు కూడా అవిశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. ప్రియ దేవుని వాళ్ళారా, అదే పాస్టర్ గారు అవిశ్వాసంతో కూడా ప్రార్థన చేస్తారు. చాలా మంది లోకంలో చేసేటటువంటి వారు లేకపోలేదు. కాబట్టి మన ప్రార్థనలు అలా ఈ రూమ్లలోనే ఆగిపోతాయి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఎప్పుడైతే విశ్వాస సహితమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో ఈ బిల్డింగ్ దాటి, మధ్యాకాశం దాటి, అన్ని దాటి దేవుడి దగ్గరికి ధూపంలాగా మన స్తుతులు, ప్రార్థనలు వెళ్ళిపోతాయి. విశ్వాసంతో గురి కలిగిన ప్రార్థన చేసే వారిలాగా ఉండాలి. హన్నా గురి కలిగిన ప్రార్థన చేసిందండి. హన్నా గురి కలిగిన ప్రార్థన చేస్తూ ఉంది. చరిత్రలో సెయింట్ ఆగస్టిన్ మీ అందరికీ తెలుసు. అతని తల్లి పేరు మోనికా. ఈ సెయింట్ ఆగస్టిన్ యొక్క తల్లి గారు తెలుసండి, 16 మంది పిల్లలండి. ఆగస్టిన్ తల్లికి అంటే ఆమెకు 16 అంటే ఈ మోనికా గారు ఆ అక్క చెల్లెలు అన్నదమ్ములు 16 మంది. కానీ మోనికా ఒక్క సంతానం కూడా లేదు. ఆమె కూడా గురి కలిగి ప్రార్థన చేస్తున్నాయా, నాకు ఒక సంతానం ఇవ్వమని సెయింట్ ఆగస్టిన్ యొక్క తల్లి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఆమె కూడా గురి కలిగి ప్రార్థన చేసి వచ్చింది. దేవుడు అలాగే ఆమెకి ఇచ్చాడు. సో మనం కూడా గురి కలిగిన ప్రార్థన చేయాలి. ఒక యవనస్తుడంట ఇలాగే ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ తల్లేమో వంటగదిలో ఉంటుందంట, కుమారుడేమో మిడిల్ రూమ్ లో ఉండి దేవా నాకు మోటార్ సైకిల్ కావాలని వాళ్ళ అమ్మకు వినపడే విధంగా గట్టిగా ప్రార్థన చేస్తాడంటండి. వంట రూమ్ లో వాళ్ళ అమ్మ ఉంటది, వీడు మిడిల్ రూమ్ లో ఉండి వారి మమ్మీకి వినపడే విధంగా దేవా నాకు మోటార్ సైకిల్ కావాలని గట్టిగా ప్రార్థన చేసినవాడట. వాడు 3 రోజులు చేసి 4 రోజులు చేసి మోటార్ సైకిల్ రాలేదు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అమ్మ నా ప్రార్థన నీకు వినపడడం లేదా అన్నదట. ఒరే నీ ప్రార్థన నా కాదురా దేవుడికి వినపడాలి అన్నదట ఆమె ప్రార్థన. ఏం చెప్పిందండి, నీ ప్రార్థన నా కాదురా, నీ ప్రార్థన దేవుడికి వినపడాలి. జాగ్రత్తగా చూసుకుని ప్రార్థన నాకు వినబడే విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. మోటార్ సైకిల్ కొని మన నాకు చెప్తున్నావు కానీ నువ్వు దేవుడిని అడగయా, దేవుడు ఇస్తాడు నీకు అని చెప్పిందంట. అలాగనే మనుషులు ఈ రోజున గురి కలిగిన ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా మనల్ని మనమే కించపరుచుకునే వారంగా, మనల్ని మనమే కించపరుచుకునే విధంగా ఉండకూడదు. మనల్ని మనమే తక్కువ చేసుకునే వారిగా ఉండకూడదు. మనల్ని మనమే తేలిక చేసుకునే వారిగా ఉండకూడదు.
నెవర్ గివ్ అప్ యువర్ సెల్ఫ్. నెవర్ గివ్ అప్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా పోరాటంలో పట్టుగలిగిన ప్రార్థన చేయాలి. అన్న నాకు కుమారుణ్ణి అనుగ్రహించినట్లయితే ప్రభువా ఏమని ప్రార్థన చేస్తుందంటే ఆమె, అయ్యా నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహించినట్లయితే. చూడండి ఆమె ఏమని ప్రార్థన చేస్తుంది. 1వ అధ్యాయము 11వ వచనం బి పార్ట్ లో చూడండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం బి పార్ట్ లో చూడండి. నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా మగపిల్లను దయచేసి నేడలా వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వారు బ్రతుకు దినములన్నిటినీ నేను వానిని యెహోవాకు అప్పగించునని మొక్కుబడి చేసుకునేను. ఇది ఆమె చేసినటువంటి ప్రార్థన. ఆమె నాకు మగపిల్లవాడే కావాలని ప్రార్థన చేసిందండి. ప్రియమైన దేవుని సంగమా, అంటే గురి కలిగింది ఆమె. నాకు కుమారుడే కావాలి. గురి కలిగిన ప్రార్థన. ఆడపిల్ల కాదు ప్రభువా, మగపిల్లవాడే కావాలి. మగపిల్లకి వాడిని కనుక నీవు ఇచ్చినట్లయితే ఆ బిడ్డను నీ కోసమై పెంచుతాను, ఆ బిడ్డను నీకే సమర్పిస్తాను. కేవలము అన్న కుమారుడిగా ఆ బిడ్డ ఉండడు, దేవుని కుమారుడిగా పెంచబడేటట్లుగా ఆ బిడ్డను అయ్యా నేను నీకు అప్పగిస్తాను. ఇది అన్న యొక్క ప్రార్థన. దేవుడు ఆలకించాడు. చక్కని బహుమానాన్ని, చక్కని అందమైనటువంటి కుమారుణ్ణి దేవుడు హన్నాకి అనుగ్రహించాడు. సమూయేలు అనేటటువంటి కుమారుణ్ణి ఇచ్చాడు. సమూయేలు అనగా అర్థము యెహోవా వినెను, యెహోవా ఆలకించెను, అడుగగా పుట్టినటువంటి వాడు అని అర్థము. ప్రభువు ఆమె ప్రార్థన ఆలకించాడు కాబట్టి ఆమెకు సమూయేలు అనేటటువంటి కుమారుణ్ణి అనుగ్రహించాడు. చూడండి ఆమె చెప్పినట్టుగానే దేవుని మందిరావరణంలోనికి అప్పగించిందండి. ఏంటండి, ఆమె చెప్పినట్లుగానే దేవుని మందిరావరణంలోకి అప్పగించింది. అసలు హన్నా సంతానం లేదు కదండి. ఆ తర్వాత ఎంతమంది పుట్టారు తెలుసా? ఆ తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలు. అంటే సమూయేలుతో కలిపి 4 కుమారులు, ఆ తర్వాత 3. ఒకరు కావాలని ప్రార్థన చేసి ఎంతమందిని ఇచ్చాడండి దేవుడు? 7 పిల్లల్ని ఇచ్చారు. ఈ విషయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం నుండి మీరు చదివితే ఈ విషయం మీకు అర్థమవుతుంది. 1 దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం నుండి అక్కడ రాస్తారు. ఇదిగో ఎల్కానాకు హన్నా ద్వారా మొదట సమూయేలు, ఆ తర్వాత 3 కుమారులు, ఆ తర్వాత 2 కుమార్తెలు. అంటే సమూయేలు తర్వాత ప్రియమైన దేవుని వారులారా, క్షమించండి, 4 + 2 6 మందికి దేవుడు ఇచ్చాడు. అంటే కారణం ఏంటంటే హన్నా గురి కలిగిన ప్రార్థన చేసింది. ప్రతి తల్లి కూడా పోరాటం చేసే తల్లిగా ఉండాలి. నీ హృదయము ప్రభు సన్నిధిలో కృమ్మరింపబడేటటువంటి తల్లిగా నీవు ఉండాలి. నీ కోసమే, నీ బిడ్డల కోసమే హృదయాన్ని కృమ్మరించే తల్లిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, షిలోహు దేవాలయంలో పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని నేను మీకు ఇందాక చెప్పాను. షిలోహులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి? ఒక పక్కన రాజ్యంలో రాజు లేడు, ఒక పక్కన యాజకులు ప్రార్థించే సేవకులు సరిగ్గా లేరు, ఆమెకు సంతానం లేదు, ఇంట్లో గొడవలు. హన్నాకి అన్ని తెలుసు. అయితే అయినా కానీ అక్కడికి తన కుమారుణ్ణి తీసుకుని అప్పగించిందండి. షిలోహులో పరిస్థితి బాగాలేదు. దగ్గర మన బిడ్డలు పంపిస్తామా చెప్పండి ప్రియమైన వాళ్ళు? హైదరాబాద్ పోవాలంటే భయపడుతున్నారు అందరు ఈ రోజు. ఏంటండి, హైదరాబాద్ పోవాలంటే ఇట్లా పోతురు, పని చేసుకుని వచ్చేస్తా ఉన్నారు. బికాస్ ద సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్. పరిస్థితులు బాగలేని దగ్గరికి మన పిల్లల్ని పంపిస్తామా? కానీ ఆమె దేవునికి సమర్పించుకుంది. పరిస్థితులు బాగలేనప్పటికీ తన కుమారుని తీసుకుని వచ్చి ఏలికి అప్పగించింది. అయ్యా ఇదిగో ఆ రోజున నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నాకు జవాబిచ్చాడు కదా, నా గర్భాన్ని దేవుడు తెరిచాడు, నా కుమారుని ఇచ్చాడు. ఆ బిడ్డని ఇప్పుడు తన పని తాను చేసుకోవాల్సినటువంటి స్థితిలోనికి వచ్చాడు. మీకు తెలుసండి, ఎన్ని సంవత్సరాల ప్రాయానికి అన్న సమూయేలుని షిలోహులో తీసుకుని వెళ్ళి వదిలింది తెలుసా? 3 years ఓల్డ్ అండి. 3 సంవత్సరాల పిల్లలు లేక పుట్టాడండి.
3 సంవత్సరాల బాలుని తీసుకుని వెళ్ళి ఏం చేసిందండి? శిలోహులో వదిలిపెట్టింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించాలి. ఆ బిడ్డ నీకు అప్పగిస్తున్నా, నీకు ఆ బిడ్డ మందిరములో ఎదగాలి. సమూయేలు కాలు వంకరలేదు, కన్ను వంకరలేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. ఏంటండి? సమూయేలుకు కాలు వంకరుందా? కన్ను వంకరుందా? చేతులు వంకరున్నా? లేదు. అన్ని బాగున్నాయి. నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ హైదరాబాద్ లో ఒక రోజున నేను కొత్తగా సేవకున్నాయి సేవ చేస్తున్నటువంటి దినాలలో ఆ సిస్టర్ ని నేను కలిసినప్పుడు ఆమె అడిగింది, అయ్యా సేవ ఎలా ఉంది? నీ సేవ బాగా జరుగుతుంది కదా అని నాకు తెలిసింది అన్న. అవునమ్మా అన్న. ఇగో దీన్ని కూడా తీసుకుపోతారు. అటు ఇటుగా అన్నోడు గుండు దీన్ని సేవకు తీసుకుపోన్నారు. ఏంటంటే అలా కుమారుని ఏమన్నదంటే ఆమె, అయ్యా ఈయన కూడా అటు అన్నోడుగా ఉన్నాడు, వీడిని సేవకు తీసుకుని వెళ్ళు, వీడిని కూడా నీ సేవలో తిప్పుకో. ఆమె కొడుకు ఆరోగ్యం బాగాలేదంట, అటు ఇటు కాకుండా ఉన్నాడంట, చదువు సరిగ్గా లేదంట, వీడిని కూడా సేవకు తీసుకుని వెళ్ళు. ఎలాగున ఉన్నాయి ఈ లోక పరిస్థితులు. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, భక్తి కోసం కాదండి, భక్తి కోసం కాదు సేవ, భక్తి కోసం సేవ. ప్రియమైన దేవుని వారలారా, భక్తి కోసము బ్రతికే జనాంగము తగ్గిపోతున్నారు. నిజమైనటువంటి కాపరులు కరువైపోతూ ఉన్నారు. ఒకానొక దినం రాబోతుంది, నిజమైన కాపరి సంఘాలకు కరువైపోతారు. ఎందుకంటే ఎక్కడ చూసినా క్వాలిటేటివ్ పాస్టర్స్, వెల్ ట్రైన్డ్ పాస్టర్స్, క్వాలిటేటివ్ పాస్టర్స్ లేనటువంటి దినాల్లోనికి మనము వెళ్ళిపోతున్నాం. క్వాలిటేటివ్ లేనటువంటి పాస్టర్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఉద్యోగం లేకపోయినా చూడండి, ఏదో ఉద్యోగం లేకపోతేనో, బ్రతకలేకపోతేనో ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవారు, ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. కానీ సేవ కోసమే సమర్పించుకొని వచ్చేటటువంటి వారు చాలా తక్కువైపోతూ ఉన్నారు. సమర్పించుకొని దేవుని సేవకు వచ్చేటటువంటి వారు తక్కువైపోతున్నారు. క్వాలిటేటివ్ పాస్టర్ సమర్పించుకున్న వారు ఏం చేస్తారు తెలుసా? గురి యొద్దకే పరిగెడతారు, గురి యొద్దకే వారు పరిగెడతారు. ప్రతినిత్యం సంఘమును కాచుకొని ఉంటారు. వాక్యము వెలుగులో సత్యవాక్యమును ప్రబోధించేటటువంటి వారుగా ఉంటారు. శ్రేష్టమైనటువంటి వాక్యము ద్వారా క్వాలిటేటివ్ పాస్టర్స్ ఎప్పుడు కూడా సంఘాన్ని నడిపిస్తారు. అన్న గురి కలిగినటువంటి ప్రార్థన చేస్తుందండి. పౌలు అంటాడు, నేను సేవకుని, గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉంటూ ఉన్నాను. అలాగే తల్లులు కూడా గురి కలిగిన ప్రార్థనలు చేసేటటువంటి వారిగా ఉండాలి. శరీరానుసారంగా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి కలిగిన వారిగా, ప్రియమైనటువంటి దేవుని వారలారా, శరీరానుసారంగా ఎన్నో ఇబ్బందులు గురి అవుతూ ఉంటాయి. కానీ గురి కలిగినటువంటి వారంగా ఉండాలి. శరీరానుసారంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి, ఎన్నో ఇబ్బందులు తగులుతూ ఉంటాయి. కానీ గురి యొద్దకే పరిగెత్తాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు కదా, ఇదిగో నేను ఇంత విశ్వాసిగా ఉన్నాను, కానీ నా శరీరంలో ఏముందంటున్నాడండి ఆయన? నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అయినప్పటికీ కూడా నేను శ్రమలలో నేను సంతోషించేటటువంటి వాడిగా ఉన్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 6 నుండి మనము 10 వచనాలు మనం ఇందాక చదివాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చదువుకున్నాము. మీరు ఆ వాక్య భాగంలో చూస్తే పౌలు అంటున్నాడు, ఆ వాక్య భాగంలో పౌలు ఏమంటున్నాడు తెలుసా? నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, కానీ నేను ఎక్కడ బలహీనుడనో అక్కడే బలవంతుడను. ఎంత మంచి మాట అండి. పౌలు అంటున్నాడు, ఎక్కడ నేను బలహీనుడనో అక్కడే నేను బలవంతుడను. బిడ్డలు లేరని బాధపడుతూ ఉన్నావా? బిడ్డలు లేరని నీవు బలహీనత పరిస్థితిలో ఉన్నావా? నీవు అప్పుడే బలవంతురాలవి. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సంతానం ఇస్తాడు దేవుడు, ఏదో ఒక రోజున ఖచ్చితంగా సంతానం ఇస్తాడు. ప్రియమైన దేవుని వల్ల అలాగే నీ బిడ్డలు నీ మాట వినడం లేదని దిగులు పడుతూ ఉన్నావా? కదండి, పిల్లలు పుట్టకుందేమో పిల్లలు కావాలని ఫుల్ ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తాం. మళ్ళా ఒక రోజున ఆకాశం వైపు చేతులెత్తే పరిస్థితి ఎప్పుడో తెలుసా? బిడ్డలు మాట విననటువంటి బిడ్డలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా,
మాట విననటువంటి బిడ్డలు ఆ సమయంలో గురి కలిగి బిడ్డల కొరకు ప్రార్థించాను. నా కుమార్తె, నా కుమారుడు, ఓ ప్రభువా నా మాట వినడం లేదు. ఎందుకంటే తల్లి ఎన్నో మొక్కుబడులు చేసుకొని పిల్లల్ని కంటుందండి. అవునా కదా? పురుషుడికి చాలా తక్కువ అనుభవం, కానీ స్త్రీకి తెలుసు. స్త్రీలు ఎన్నో మొక్కుబడులు చేసుకుంటారు సంతానం కొరకు కదా. వివాహం కాగానే 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత కొంతమంది ఉంటారు ఇంటి పక్కన చెవులు గడుపుతూ ఉంటారు. ఏమైనా విశేషమా అడుగుతూ ఉంటారు కదండి. అది అడిగినప్పుడల్లా గుండెలో సూది గుచ్చుకున్నట్టుగా ఉంటుంది వివాహం అయినటువంటి వాళ్ళకి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, తల్లి ఎన్నో మొక్కుబడులు మొక్కి కంటుంది. అలాగే బిడ్డలు కూడా గ్రహించాలి. నీ తల్లి నీ కోసమై ఎన్నో ప్రార్థనలు చేసి నిన్ను కనింది. బిడ్డలు, యవనస్తులారా, చిన్న బిడ్డలారా, ఈ మాట వింటున్నటువంటి వారలారా, నీ తల్లి నీ కోసమై ఎన్నో ప్రార్థనలు చేసింది. నీ తల్లి తెలుసా? ఎవరైతే బిడ్డలు తల్లిదండ్రుల మాట వినడం లేదో వారికి వర్తిస్తుంది. అట్టి సంగతులు మర్చిపోకూడదు. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కూడా తన తల్లిని గౌరవించే వారిగా ఉండాలి. ఇదిగో నీ తల్లిని సన్మానించు అనంటే, ఈ రోజున నీవు ఉన్నావు అనంటే నీ తల్లి నీ తండ్రి ఉండబట్టే నీవు ఈ రోజున ఉన్నావు. నీవు ఉన్నావు అనేటటువంటి సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి ఈ రోజున తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలి అనంటే, గురి కలిగి ప్రార్థన చేసేవారిగా, శ్రమలలో అతిశయించేవారిగా, బిడ్డల కొరకై ప్రార్థించేవారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ చివరి పాయింట్ జ్ఞాపకం చేసి నేను వాక్యం ముగించేస్తాను. 3వదిగా, గాడ్లీ మదర్ యొక్క లక్షణం, విశ్వాస తల్లి యొక్క లక్షణము ఏంటి అనంటే, తన ప్రామిస్ ని తను కాపాడుకుంటుందండి. ఏంటండి? తను చేసిన వాగ్దానాన్ని తను కాపాడుకుంటుంది. అంటే ఆమె మాట తప్పదు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నీతిమంతుడు మాట ఇచ్చి తప్పడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇందాక మనం చదివాం 15వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగంలో 15వ సంకీర్తన 4వ వచనం బి పార్ట్లో, 15వ సంకీర్తన 4వ వచనం బి పార్ట్లో రాయబడినటువంటి మాట, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏంటండి? ఏమంటుంది ఆ వాక్యము? అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుని తీసుకొని ఏ తల్లైనా కానీ లేక పుట్టినటువంటి కొడుకును తీసుకొని అప్పగిస్తారండి. ప్రియమైన దేవుని సంగమా, చక్కగా పాలిస్తుంది. చాలా బొద్దుగా ఉన్నాడు, చాలా మంచి పౌండ్స్ లో పుట్టాడు, వెయిట్ కలిగినటువంటి వాడు. సమూయేలు ముద్దుగా ఉన్నాడు. కేవలం 3 సంవత్సరాల ప్రాయంలో ఏం చేసిందంటే ఆమె వాగ్దానం చేసింది, ప్రామిస్ చేసుకుంది కదా, దేవుని మందిరంలోకి అతన్ని విడిచిపెడతానని. 3 ఇయర్స్ ప్రాయంలో మందిరానికి తీసుకుని వెళ్ళింది. చూడండి, ఆ మందిరంలో అతన్ని చూసే వాళ్ళు ఎవరు, అతనికి స్నానం చేయించేటటువంటి వారు ఎవరు, అతనికి అన్నం పెట్టేటటువంటి వారు ఎవరు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమీ తెలియకుండా ఆమె తీసుకుని వచ్చి గుడ్డిగా తన కుమారుని యాజకుని చేతికి అప్పగించింది. ఇదిగో ఆమె ఏమంటుందో చూడండి ప్రియ దేవుని వాళ్ళారా, అయ్యా నేను ఏ ప్రకారంగా మొక్కుబడి చేసుకున్నానో అలాగే తెచ్చాను. అతని తల మీదకి ఇప్పటి వరకు కూడా మంగళ కత్తిని నేను తీసుకురాలేదు, ఇక మీద కూడా క్షౌరపు కత్తిని పెట్టనీయను. ఇదిగో ఇతడిని దేవుని మందిరంలో సేవకునిగా నేను అర్పిస్తూ ఉన్నాను. ఏ మొక్కుబడి అయితే చేసుకున్నానో దానిని తీర్చుకుంటాను. ఏ మొక్కుబడి చేసుకుందో అది ఆమె తీరుస్తుంది. అందుకనే కీర్తనలు 66వ కీర్తన 14వ వచనం బి పార్ట్లో చూడండి. 66వ సంకీర్తన 14వ వచనము బి పార్ట్లో చూస్తే, నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. ఈ రోజున మనము చాలా మందిని మొక్కుబడి చేసుకొని తప్పిపోయినటువంటి వారుగా ఉంటాం చాలా సార్లు. కానీ హన్నా ఇదిగో ఆమె జీవితము ఎంత గొప్ప ధన్యకరం అంటే, తన కుమారుణ్ణి దేవుని మందిరములో దేవుని పని కొరకై అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం.
మొదటి సమూయేలు గ్రంథము 1:28 కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. అంటే తల్లి ఇంటి దగ్గర చెప్తూ తీసుకొచ్చిందండి కుమారుడికి. ఎంతమంది చెప్తున్నామండి? పిల్లల్ని ఆలయానికి తెచ్చేటప్పుడు చెప్తున్నారా తల్లిదండ్రులు? అల్లరి చేయొద్దు, సండే స్కూల్లో బుద్ధిగా కూర్చొని ఆయన, ఆలయంలో ఈ విధంగా కూర్చొని ఆయన అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? హన్నా తన కుమారుణ్ణి దేవాలయమునకు తెచ్చేటటువంటి సమయంలో వెళ్ళేటటువంటి ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో దేవుని మందిరము ఇలాగున ఉంటుంది, అది దేవుని మందిరము, ఆ దేవుని మందిరంలో ఫలానా పెద్ద ఆయన ఉంటాడు, ఆ పెద్ద ఆయనకు నీవు నమస్కరించు, పెద్ద ఆయనను గౌరవించు, ఆయనకి 2 కొడుకులున్నారు వారిని గౌరవించు, చాలా మంది స్త్రీలు ఉంటారు వారిని నువ్వు గౌరవించు, ఆలయం వచ్చిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో చక్కగా పలకరించు కదండి. ఈరోజు చాలా మంది పాస్టర్స్ మీద పిల్లల దగ్గర మాట్లాడతారు తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఇలా ముఖం తిప్పుకొని పోతారు పాస్టర్తో, పెద్దలతో, వాళ్ళతో మాట్లాడకుండా. అందుకే ఇంటర్నేషనల్ స్పీకర్ ఫ్రాంక్లిన్ గ్రహం గారు అంటాడు, సంఘ విషయాలు పిల్లల దగ్గర కానీ పాస్టర్స్ గురించి పిల్లల దగ్గర మాట్లాడొద్దు అంటారు, వాళ్ళని నాటొద్దు అంటారు. అందుకే తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఏం చేయాలి తెలుసా అండి? వాళ్ళు సీక్రెట్గా మాట్లాడవాలి. పిల్లల దగ్గర ఎవరు మాట్లాడొద్దు ఏ విషయాలు కూడా. ప్రియమైన దేవుని సంగమా, చూడండి ఈ రోజున చాలా మంది తల్లులు కానీ తండ్రులు కానీ వారికి ఆరాధన ఎలాగో ఉంటుందో చూపించలేకపోతూ ఉన్నారు. ఆరాధన ఎలా ఉంటుందో చూపించలేకపోతున్నారు. ఆరాధన ఎలాగునా ఉంటుందో చూపించకపోతే మందిరంలో ఎలాగునా ప్రవర్తించాలి ఎట్లా నేర్చుకుంటారండి వాళ్ళు? దేవుని మందిరం అంటే మనము ఆరాధన కొరకు వెళ్తున్నామని బిడ్డలకు తెలియజేయాలి, మనము మొక్కడానికి వెళ్తున్నామని తెలియజేయాలి, దేవుని కొరకై దేవుని మందిరావరణంలోనికి వెళ్తున్నామని మనం తెలియజేయాలి. ఒక విషయం చెప్తా, బాధాకరమైన విషయం ఏంటంటే మన పిల్లల్ని చర్చికి తెచ్చేటప్పుడు మనం వదిలేసి మనకు వాడు అక్కడక్కడే చుట్టూ ఆడుకుంటూ తిరుగుకుంటూ ఉన్నాడు అనుకో, వాడికి ప్రతి ఆదివారం అర్థమయ్యేది తెలుసా? ఓ దేవుని మందిరం అంటే ఆట ఆడుకునే స్థలం. ఏంటండి? దేవుని మందిరం అంటే ఆట ఆడుకునేటటువంటి స్థలం. యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించి అందరూ దగ్గర కూర్చోబెట్టుకోవాలి. పిల్లల్ని జాగ్రత్తగా సండే స్కూల్కి పంపించాలి. భయము మన పిల్లలకు మనము నేర్పేవారిగా, తల్లిదండ్రుల బాధ్యత తీసుకునే వారిగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని వారారా, ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలను సండే స్కూల్కి, ఆరాధనకు, దేవుని మందిరాన్ని పరిచయం చేయాలి. పిల్లలు దేవుణ్ణి మొక్కడం ఎలాగునో, ఆరాధించడం ఎలాగునో, పాటలు పాడడం ఎలాగునో వారికి అలవాట్లు చేయాలి. వారికి అవి అర్థం కావాలి. ప్రియమైన దేవుని సంగమా, హన్నా ఎలాగునా తన కుమారుణ్ణి ప్రభు పని కొరకై ప్రతిష్ఠించిందో, దేవాకి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకై నా కొరకై ఆయన సిలువలో మరణించేతగా ఆయనను అప్పగించాడు. ఆయన కార్చిన రక్తములో నీవు నేను ప్రతిష్ఠించబడ్డాం. నా జీవితం దేవునికి అంకితం చేయబడింది. మనము ఆయనకు నాజీరు చేయబడినటువంటి వారం. ప్రియ దేవుని వార్త, ఒక విషయం చెప్తా ఉన్నాను, అది బాధ కలిగించవచ్చు, లేకపోతే అది బాధగా అనిపించవచ్చు. అది నాకు ఎదురైనటువంటి ఒక సందర్భము. నాకు తెలిసినటువంటి ఒక తల్లి ఉందండి హైదరాబాద్ లో. ఒక తల్లి, ఇదిగో అయ్యా ఈ కుమారుడు నేను ప్రార్థన చేస్తే పుట్టాడు, ఇతడు నా వాగ్దాన కుమారుడు అని చెప్తా ఉందండి ఆమె. ఏం చెప్పిందండి? ఇతడు నా వాగ్దాత పుత్రుడు, నేను ప్రార్థన చేయంగా ఈ కుమారుడు నాకు జన్మించాడు. అతడు పెళ్లిడికి వచ్చేసరికి ఏమంటుంది తెలుసా? ఇతని ఖరీదు 20 లక్షలు అంటుందండి ఆమె. ఏమంటుందండి చెప్పండి? వాగ్దాత పుత్రుడు అంటుంది, ఇంకో పక్కన ఏమంటుందండి? ఇతని ఖరీదు 20 లక్షలు. లాస్ట్కి బేరమాడు 13 లక్షలకు అమ్మేసిందండి ఆ కుమారుణ్ణి. ఏంటండి? 13 లక్షలకు అమ్మేసింది ఆ తల్లి వాగ్దాన కుమారుణ్ణి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాగున ఉన్నాయి మన విశ్వాస జీవితాలు? నీ వాగ్దాన కుమారుణ్ణి అమ్మే తల్లిగా ఉన్నావా? ప్రభువు కొరకు సమర్పించే తల్లిగా ఉన్నామా? ఏ లాభము ఆశించకుండా అన్న ప్రభువుకి తన కుమారుణ్ణి అర్పించింది.
ప్రభువు ఆయన జీవితాన్ని దీవించాడు. సమూయేలు వంటి ప్రవక్త ఇప్పటి వరకు సంఘాలలో లేడు అనే వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అలాగే సమూయేలు ద్వారా రాజరికము ఏర్పాటు చేయబడింది. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒక గాడ్లీ మదర్ యొక్క ప్రార్థన ఎలా ఉందంటే, ఆమె లక్షణాలు ఎలా ఉన్నాయి? గురి కలిగిన ప్రార్థన. ఆమె యొక్క కన్నీరు, ఆమె యొక్క పోరాటము, ఆమె యొక్క సమర్పణ ఎవరి వెనకాల ఉందండి? సమూయేలు వెనకాల ఉన్నది. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ రోజున నీవు కూడా నీ బిడ్డలను ప్రభు కొరకై అర్పించే వారిగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, పిల్లలారా మీ తల్లిదండ్రులను గౌరవించండి, సన్మానించండి. ఈ రోజున ఇంకా ఎంతమంది అయితే మీ మదర్స్ కి శుభాకాంక్షలు తెలియజేయలేదో వెళ్ళండి, సెకండ్ ఇవ్వండి, ముద్దు పెట్టుకోనండి, హగ్ చేసుకోనండి, తల్లికి గిఫ్ట్ ఇచ్చి ఆమెను గౌరవించండి. మిమ్మను మీ తల్లులను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఐ వన్స్ అగైన్ గ్రీట్ యు ఆల్ హ్యాపీ మదర్స్ డే. అమ్మ తల్లులందరూ దేవుడు మిమ్మలను దీవించును గాక. ఒకసారి తల్లులందరూ లేచి నిలబడండి. అమ్మ మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తల్లులందరూ లేచి నిలబడండి. తల్లులు మీ పక్కన వారు కూడా మీరు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి. తల్లులైనటువంటి వారు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ ఉద్యోగంలో, మీ రాకపోకల్లో, మీ చేతి పనులలో, మీ ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయాల్లో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా మంచి యేసయ్య, తల్లిని గౌరవించి ఒక తల్లి గర్భమును ఎన్నుకొని ఈ లోకంలోకి వచ్చి మరియమ్మ తల్లిని ఏ విధంగా నువ్వు గౌరవించావో తండ్రి, ఆ విధంగా నాయన ఈ రోజున 1908వ సంవత్సరం నుంచి కూడా ఈ రోజు వరకు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకొని ఉంటూ ఉండగా సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి విధంగా ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. అవును ప్రభా, ఈ రోజున ఇక్కడ అనేక మంది తల్లులు లేచి నిలబడ్డారయ్యా. వారి గర్భఫలాన్ని మీరు దీవించారు, వారు ఆశీర్వదించారు ప్రభా. నీ కృప చేత వారిని ఎదుర్కొన్నారయ్యా. వారిని దర్శించండి, దీవించండి. వారి బలహీనతలలో ప్రభువా అప్పుడే వారి బలవంతులని ఈ వాక్యం సెలవిస్తా ఉన్నాయా. వారి మీ దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. వారి ఉద్యోగాల్లో, వారి రాకపోకలలో, వారి చేతి పనులలో మీకు తోడుగా ఉండండి. వారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవ, ఇంకా ఎంతమంది అయితే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారి గర్భఫలం యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం. వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మంచి గోధుమల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభా తల్లులైన వారందరినీ కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకొని మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై, వారి సంతానాన్ని దీవించి హెచ్చించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ దయచేసి అందరూ. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము మనందరికీ తెలుసు. మరి విష్ హ్యాపీ మదర్స్ డే మన తల్లులందరికీ. మరి ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం ద్వారా మరి గాడ్లీ మదర్ ఎలా ఉండాలో మనకు చక్కగా వివరించినారు. మరి దైవికంగా మనము ఎలా ఉండాలో. మరి మదర్స్ డే అంటే ఈ డేలు చాలా ఉన్నాయి. మదర్స్ డే అంటున్నాం, ఫాదర్స్ డే అంటున్నాం, ఫ్రెండ్షిప్ డే అంటున్నాం, లవర్స్ డే అంటున్నాం. ఎన్నో డేలు చాలా వచ్చినాయి. కానీ ఈ డేలన్నింటికి మూలము మదర్స్ డే. మరి తల్లి గర్భం నుంచి మనం వచ్చినప్పుడే ఈ డేలన్నీ చేసుకోగలము. అసలు మనకు జన్మ లేనప్పుడు మనం ఏ డేలు చేసుకోలేము. కాబట్టి అన్ని డేల కంటే ప్రాముఖ్యమైనది మదర్స్ డే. మరి ఈ మదర్స్ డే ప్రపంచం అంతా చేసుకుంటున్నారు కదండి. ప్రపంచంలో అందరూ మదర్స్ డే చేసుకుంటున్నారు. తల్లులను మరి గౌరవిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మనకు సామెతలు 31:28లో కూడా బైబిల్ వాక్యానుసారంగా కూడా ఉంది. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు అని. కుమారులే కాదండి, కుమార్తెలు కూడా. బైబిల్లో కుమారులు అని ఉంది, కానీ కుమారులైనా కుమార్తెలైనా ఇద్దరికి తల్లే కాబట్టి తల్లి మరి ఆమెను లేవగానే ధన్యురాలు అంటారని మనకు చెప్తూ ఉన్నాము. మరి ఈ ప్రపంచం అంతా మదర్స్ డేను తల్లులను గౌరవించడానికి మరియు వారి ప్రేమ, ముఖ్యంగా తల్లిని గుర్తించాలి అంటే మరి తల్లి ప్రేమను గుర్తించినప్పుడే మనము తల్లిని గుర్తు
గుర్తించాము, మరి గుర్తించాలని జరుపుకుంటున్నాము. మరి ఈ రోజున మన తల్లుల పట్ల మన ప్రేమను, మన కృతజ్ఞతను, మరి గౌరవాన్ని కూడా తెలియజేద్దాము. మరి కొంతమందికి తల్లులు మరి దేవుని సన్నిధానంకు వెళ్ళి ఉండవచ్చు, ఎందుకంటే మనమే పెద్దవారమైనాం కాబట్టి. మరి అటువంటప్పుడు మన తల్లి వయసు సమానమైనటువంటి తల్లులను గౌరవించాలి. మనం తల్లులను కానీ తండ్రులను కానీ మన తల్లి వయసు ఉన్న వారి ప్రతి ఒక్కరిని కూడా మనము గౌరవించాలి. తల్లే కాదండి, తల్లి సహగా ఉన్నటువంటి స్త్రీలను మనము గౌరవించాలి. మరి ముఖ్యంగా మదర్స్ డే ఎలా వచ్చింది? మదర్స్ డే, మరి ఈ మదర్స్ డే చరిత్రను ఒక్కసారి చూసినట్టయితే మదర్స్ డే మన భారతదేశ ఆనవాయితీ కాదు. ఇది ప్రపంచ దేశాల నుండి మన దగ్గరికి వచ్చింది. మన పేరెంట్స్కు మదర్స్ డే తెలియదు, ఫాదర్స్ డే తెలియదు, ఏదీ తెలియదు. అయినప్పటికీ తల్లిని తండ్రిని వాళ్ళు గౌరవించినట్టుగా మనము చూస్తున్నాము. మరి మదర్స్ డే ఎలా వచ్చింది అంటే, ఈ జరుపుకునే ఆలోచన అసలు రావడానికి ఒక ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పుడే మనం మదర్స్ డేను జరుపుకుంటాము. ఇది అమెరికా దేశంలో మొదలైందండి. ఫస్ట్ అమెరికా దేశంలో మదర్స్ డే మొదలైంది. అది 1908వ సంవత్సరంలో. అది ఎలా మొదలైంది అంటే, అన్నా జార్విస్ అనే ఒక మహిళ ఉండేదటండి. అయితే ఆమెకు ఒక కూతురు కూడా ఉండేది. ఆ తల్లి మరణించిన తర్వాత, అంటే అన్నా జార్విస్ అనే ఒక తల్లి మరణించిన తర్వాత, మరి కుమార్తె ఆన్ లీవ్స్ జార్విస్ తల్లులను గౌరవించే ఏర్పాటును ఆమె చేయాలని నిర్ణయించుకుందట. తల్లి మీద ప్రేమతోటి గౌరవంతోటి తన తల్లి మరణించిన తర్వాత ఆ రోజున ఆమె ఏర్పాటు చేయాలి అనుకుంది. మరి మనం అనుకున్నప్పుడు ప్రపంచంలో అది శాసనము రాదు. కానీ 1914వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్, అప్పుడు ఆయన మే 2వ ఆదివారాన్ని, అంటే మే 2nd వీక్లో ఈ మదర్స్ డే జరపాలని ప్రకటించాడు. ఇప్పుడు మనం సంఘంలో ఎన్నో అనుకుంటాం. మరి మన ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తేనే అది అమలు అవుతుంది, లేకుంటే కాదు కదండి మన సంఘంలో కూడా. అదేవిధంగా మరి మదర్స్ డే కూడా మరి తల్లి అనుకున్నా కూతురు అనుకున్నా జరగదు. మరి ఆ రోజుల్లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ గారు ఆయన ఆ శాసనాన్ని చేసినట్టుగా చూస్తూ ఉంటున్నారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ మదర్స్ డేను జరుపుకుంటూ ఉంటున్నారు. మరి మనందరి జీవితాల్లో తల్లుల పాత్ర చాలా మరి గౌరవమైంది, ముఖ్యమైంది. ఎందుకంటే అన్ని పాత్రలు, స్త్రీలను ఎన్నో పాత్రలు పోషిస్తున్నాం. తల్లిగా, ఒక కూతురుగా, అక్కగా, చెల్లెగా చాలా పాత్రలు. కానీ అన్నింటికంటే మూలము తల్లి పాత్ర. తల్లి పాత్ర చాలా క్లిష్టమైనటువంటి పాత్ర అండి. అన్ని పాత్రల కంటే తల్లి పాత్ర చాలా క్లిష్టమైంది. మనందరికీ తల్లులుగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి వాళ్ళను గౌరవించాలని మనము కోరుకుంటూ ఉంటున్నాము. మరి ఒక విషయం చెప్తానంటే నేను, మరి ఒక తల్లి 10 మంది పిల్లలను పోషిస్తుంది. 10 కాదు, ఎంతమందినైనా తల్లి పోషిస్తుంది. కానీ ఈ 10 మందిని తల్లిని పోషించడానికి వంతులు వేసుకుంటున్నారు ఈ రోజుల్లో. 10 మంది ఉంటే నువ్వు ఒక నెల నువ్వు ఒక తల్లిదండ్రులను కూడా పంచుకుంటున్నారు. నువ్వు అన్న దగ్గర ఉండు, నేను తమ్ముడి దగ్గర ఉంటా, లేదంటే నువ్వు ఒక్క దగ్గర ఉండు, నేను చెల్లె దగ్గర. ఆ విధంగా తల్లిని తండ్రిని పంచుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. 10 మంది పిల్లలను పెంచిన తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టలేక వాళ్ళు తల్లిదండ్రిని పంచుకుంటున్నారు. అది మనమది కాదండి, లోకంలో జరుగుతున్న విషయం అది. మరి ఒక సామెత ఉంది, మరి చెట్టుకు కాయ బరువు కాదు, ఎన్ని కాయలైనా మోస్తుంది చెట్టు. మరి తల్లి కూడా ఆ విధంగా బిడ్డలను పెంచి పోషించి వారి కొరకు ప్రార్థనలు చేసి ఉపవాసాలు ఎన్నో చేస్తుంది. ఇంకొక విషయము, బిడ్డ భోజనం చేయకుండా పడుకుంటే తల్లి నిద్రపోదు. ఏ తల్లి అయినా మరి ఆ బిడ్డ కడుపు నింపేంత వరకు తల్లి నిద్రపోదు. కానీ తల్లి తినకుండా వండుకుంటే ఎంతమంది కుమార్తెలు తల్లిని తిన్నదాకా పడుకోనివ్వట్లేదు. తినమని అడుగుతారు అందరూ, వద్దు అన్నారు అనుకోండి, సరే ఆకలైతే నువ్వే తింటామంటే పడుకుంటారు. కానీ తల్లి అలా ఒప్పుకోదు. బిడ్డకు తినను అన్నా కూడా వాళ్ళని గద్దించైనా, కోప్పడైనా, లాలించైనా, ఏ విధంగా అయినా బిడ్డ కడుపు నిందండి తల్లి పడుకోదు. అది మనందరికీ తెలుసు. మరి ఇంకొకటి, తల్లులు పేద తల్లి అయినా, గొప్ప తల్లి అయినా, ఒక బెగ్గరైనా తల్లి ప్రేమలో కల్మషము ఉండదు.
తల్లి ప్రేమ అందరికీ తల్లి. దేవుడు కనిపించలేకని ప్రతి ఇంట ఒక తల్లిని సృష్టించినాడని ఒక కవి కూడా చెప్పాడు, రాసినాడు. అంటే తల్లి పాత్రలు కల్మషం లేనిది ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తల్లి తప్ప ఇంకా ఎవ్వరూ లేదు. మరి తల్లి బిడ్డలు ప్రేమించినంతగా ఎవ్వరూ లోకంలో దేవుని తర్వాత తల్లి మాత్రమే మరి బిడ్డలను ప్రేమిస్తుంది. మరి అటువంటి తల్లులందరినీ మనం గౌరవిద్దాము. మరి తల్లులు ఉన్నవారు తల్లులను గౌరవించండి, లేనివారు మరి తల్లి సమానులు వయసు వాళ్ళందరినీ మనం గౌరవిద్దాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ అధ్యక్షుల గారికి, పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామంలో మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం నల్గొండ పక్షంగా, మా కుటుంబ పక్షంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఐ వన్స్ అగైన్ గ్రీట్ యు ఆల్ హ్యాపీ మదర్స్ డే. మీకు మీ తల్లులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, తల్లులు కాబోతున్నటువంటి వారికి, ఫ్యూచర్ మదర్స్ కి కూడా అందరికీ కూడా హ్యాపీ